వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి చివరికి మరణించాల్సిందే. ఈ భూమిపై చెట్టు పుట్ట అన్నీ కూడా చావాల్సిందే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు హితబోధ చేసిన ఒక శ్లోకం ఉంటుంది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వాడుకు జన్మము తప్పదు. ఇది ధర్మసూత్రం. కానీ దీనికి విరుద్ధంగా ప్రకృతిలో ఒక జీవి అమరజీవిగా సజీవంగా ఉంది. నిజంగా ప్రకృతిలో పుట్టే ప్రతి జీవికి కాలానుసారం మరణం తప్పదు. అది ప్రకృతి సహజ సిద్ధంగా జరగాల్సిందే. అంటే ఆ ప్రకారం భూమి మీద పుట్టే ప్రతి జీవికి మరణం తప్పదు. ఏదో ఒక కారణంతో ప్రతి జీవి మరణిస్తుంది. అయితే ప్రతి జీవికి కాల పరిమితి అనేది ఉంటుంది. ఉదాహరణకు మనుషుల ఆయుష్ గరిష్టంగా 130 నుంచి 150 సంవత్సరాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతకు మించి బతికారని గాని బతుకుతారని గాని చెప్పేందుకు ఆధారాలు లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే, చావు అనేది లేకుండా వేలకు వేల ఏళ్లు బతుకుంటే జీవి ఉందట. తాజాగా భూమిపై ఇప్పటి వరకు మరణించలేని ఏకైక అమరజీవి ఇదే. శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ జీవి పేరే టర్రిటోపిస్ టోర్నీ. ఇది ఒక చిన్న జెల్లీ ఫిష్ జాతి. ఇది ఎప్పుడూ సహజ మరణాన్ని చూడలేదు. దీని ప్రత్యేకత శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. టర్రిటోపిస్ టోర్నీ వృద్ధాప్యం వల్ల ప్రభావితం కాదు. ప్రతి జీవి జీవిత కాలం ఒక నిర్దిష్ట కాలం తర్వాత ముగిస్తుండగా ఈ జెల్లీ ఫిష్ మరణాన్ని తప్పించుకుంటుంది. దీనిని అమర జెల్లీ ఫిష్ అని పిలుస్తారు. ఇది జెల్లీ ఫిష్ అతిపెద్ద ప్రత్యేకత దాని జీవిత చక్రం. ఆస్ట్రేలియన్ సైన్స్ అకాడమీ ప్రకారం అది ఒక నిర్దిష్ట వయస్సు చేరుకున్న తర్వాత దాని జీవిత చక్రాన్ని తిరిగి ప్రారంభించవచ్చు. ఈ ప్రక్రియ దానికి శాశ్వత జీవితాన్ని ఇస్తుంది. ఇక భూమిపై ఒక్క జీవి మాత్రమే చనిపోదని మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. అవును, ఇది నిజంగా నిజం. లోకంలో చావని జీవి ఒకటి ఉంది. ట్రాన్స్ డిఫరెన్షియేషన్ జీవశాస్త్ర పరంగా చనిపోయే బదులు దాని శరీరాన్ని పునరుత్పత్తి చేస్తుంది. దీనిని భూమిపై ఉన్న ఏకైక అమరజీవిగా గుర్తింపు పొందింది. అదే జెల్లీ ఫిష్. కాగా ఈ జెల్లీ ఫిష్ పరిమాణం చాలా చిన్నది, కానీ దాని అద్భుతం చాలా పెద్దది. దీని వ్యాసం కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే. అయినప్పటికీ ఇది ప్రకృతిలో అతిపెద్ద రహస్యాలతో ఒకటి. ఈ జెల్లీ ఫిష్ అనారోగ్యానికి గురైనప్పుడు లేదా గాయపడినప్పుడు అది సెల్యులార్ స్థాయిలో దాని శరీరాన్ని పునరుత్పత్తి చేస్తుంది. ఇది పాలిప్ దశకు తిరిగి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అమరత్వం రహస్యం. ఈ జెల్లీ ఫిష్ మహాసముద్రాలలో కనిపిస్తుంది. మొదట కరేబియన్ సముద్రంలో కనిపించింది. ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల అంతటా వ్యాపించింది. కానీ దాని ఉనికి అంత తేలికగా కనిపించదు. ఈ జెల్లీ ఫిష్ ను అధ్యయనం చేయడం వల్ల మానవులు వృద్ధాప్యం, వ్యాధులతో పోరాడటానికి కొత్త మార్గాలను కనుగొనగలరని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అమరత్వం అనే కళను నిజం చేసుకునే దిశగా ఇది ఒక అడుగు కావచ్చు. ఇక ఈ జీవిని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ దాని రహస్యం ఇంకా గుర్తించలేరు. దాని వయస్సును ఖచ్చితంగా అంచనా వేయడం కూడా అసాధ్యమని నిరూపించింది. టర్రిటోపిస్ టోర్నీ ప్రకృతి ప్రసాదించిన ఒక ప్రత్యేకమైన బహుమతి. ఇది జీవితం, మరణం, సాంప్రదాయ నియమాలను ప్రశ్నించేలా చేస్తుంది. ప్రకృతిలో అసాధ్యం ఏది లేదని ఈ జీవి చూపిస్తుంది.